నిజమైన దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు. ఆయన మీ కొరకు ఈ లోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు ఏ పాపం చేయకుండా బ్రతికి మీ పాపాల కోసం, నా పాపాల కోసం, యావత్తు లోక ప్రజల పాపాల కోసం చనిపోయాడు. ఆయనకి ఏం అవసరం అసలు చనిపోవడానికి? మనం చేసిన పాపాలకి ఆయన క్రయధనం చెల్లించింది. మన హృదయంతో చేసిన పాపాల కొరకు ఆయన పక్కలో బల్లెంతో పొడిపించుకున్నారు. మనకు తెలియని పాపాలు చేస్తున్నాం. మనకు తెలియని పాపాలు అంటే ఇప్పుడు దొంగతనం అనుకోవచ్చు, మనము అబద్ధాలు ఆడొచ్చు. అబద్ధాలు చేసిన ప్రతి పాపం మీకు తెలిసియో తెలియకో చేసిన పాపాలకైనా వీపు మీద దున్నబడ్డాయి. మరి ఆయన మన తలతో చేసిన పాపాలకు తల మీద ముళ్ళ కిరీటం పెట్టబడింది. మరియు ఆయన 33.5 సంవత్సరాలు ఏ పాపం చేయకుండా బ్రతికినాడు. ఆయన ఎంత ధైర్యంగా చెప్పుకున్నాడు అంటే సమాజంలో మీరు నా మీద ఏదైనా ఒక చిన్న తప్పు చూపియండి, నేను ఇప్పుడే నాలో పాపం ఉన్న ఎవరు స్థాపించగలరు ఆయన ధైర్యంగా చెప్పిండు. అంత ధైర్యం మీకుందా? ఈ రోజు నువ్వు ఒకవేళ చనిపోతే నువ్వు ఎక్కడికి వెళ్తావు అది గుర్తుంచుకో, జ్ఞాపకం చేసుకో. నీ వల్ల నీలో ఏదైనా పాపం ఉందా అది ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అది ఒప్పుకో. లేదంటే నువ్వు నిశ్చయంగా నరకానికి వెళ్తావు. నరకం అంటే ఏంది? నరకం అంటే అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. మనం కాలుతూనే ఉంటాం. ఒకవేళ క్షమించకుండా, మన పాపాలు క్షమించబడకుండా నువ్వు నరకానికి వెళ్ళావంటే ఖచ్చితంగా నువ్వు అక్కడ కాలుతా ఉంటావు. తరతరములకు నువ్వు కాలుతూనే ఉంటావు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో విశ్వాసం ఉంచు, ఆయన నమ్ము. ఆయన అప్పుడు నమ్మినప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షింపబడుదురు.